ఇప్పుడే ఒక లేటెస్ట్ ఆర్టికల్ అయితే చూశాను. అదేంటంటే ఇంకా పైథాన్ డెడ్ అయిపోతుంది. పైథాన్ ప్లేస్‌లో ఇంకొక న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రాబోతుంది. అది కంప్లీట్‌గా పైథాన్ కంటే 100%, 200% స్పీడ్‌గా ఉండబోతుంది ఎగ్జిక్యూషన్‌లో అని నేను ఒక ఆర్టికల్ చదివాను. అండ్ చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు దీని మీద. ఓకే, ఎండ్ ఆఫ్ ది పైథాన్ అని. ఓకే, పైథాన్ ఇంకా ఉండబోదు, దీని ప్లేస్‌లో వేరే న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుందని. సో జనరల్గా మనం చూస్తూనే ఉంటాం, లాస్ట్ 10 ఇయర్స్లో ఎన్నో న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మన ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చాయి. అండ్ కొన్ని సక్సెస్ అయ్యాయి అండ్ కొన్ని సక్సెస్ కాలేకపోయాయి. ఎనీ టెక్నాలజీస్, నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఏదైనా టూల్స్ అయినా సరే కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ కాలేదు. సో ఈ ఐటీ ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో న్యూ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ అవుతుంటాయి అండ్ వెళ్తుంటాయి. సో న్యూ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ అవుతుంటాయి అండ్ పోతుంటాయి. ఓకే, అలాగే పైథాన్ కూడా ఇప్పటివరకు మంచి నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది వరల్డ్ వైడ్గా, ఎప్పటికీ ఉందండి. ఓకే, దాంట్లో అయితే డౌట్ లేదు. బట్ దీనికి రీప్లేస్ ఆర్ ఆల్టర్నేటివ్గా ఒక న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిందండి. దాని పేరు మోజో. ఓకే, ఈ మోజోని ఎలా డెవలప్ చేశారని మీకు డౌట్ రావచ్చు. ఈ మోజో అనేది ఇది సూపర్ సెట్ ఆఫ్ పైథాన్. అంటే పైథాన్ నుండి అన్ని ఫీచర్స్ని తీసుకొని దీన్ని డెవలప్ చేశారండి. ఏది మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని. ఓకే, ఎలాగైతే మనం C++ డెవలప్ అయింది. C++ ఎలా డెవలప్ అయింది? సి నుండి, సూపర్ సెట్ ఆఫ్ సిలో నుండి ఫీచర్స్ అన్నిటిని తీసుకొని C++ వచ్చింది. దానికి కొన్ని ఫీచర్స్ని యాడ్ చేశారు, లైక్ క్లాసెస్, ఆబ్జెక్ట్ క్లాస్ యాడ్ చేసి C++. అలాగే ఈ మోజో అనేది పైథాన్ రిలేటెడ్ ఫీచర్స్ అన్నిటిని తీసుకొని దీనికి అడిషనల్గా కొన్ని ఫీచర్స్ని యాడ్ చేసుకొని ఈ మోజో అనేది ఆల్టర్నేటివ్గా రాబోతుంది. అండ్ ఇదే మంచి పాపులర్ కాబోతుంది ఫ్యూచర్లో అనేది అయితే టాక్ వచ్చేసిందండి. ఓకే, మరి మీకు డౌట్ రావచ్చు, సరే ఇంకా పైథాన్ నేర్చుకోవచ్చా అని. ప్రజెంట్ అయితే పైథాన్ స్టిల్ డిమాండ్ అండి. పైథాన్ యూజ్ చేసి మనం అన్ని రకాల ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నాము అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దానికైతే డోకా లేదు. కానీ దానికి ఆల్టర్నేటివ్ అండ్ రీప్లేస్ కానీ మోజో కానీ సక్సెస్ అయిందంటే, ఎందుకంటే ఇది చాలా స్పీడ్ ఇస్తుందండి కంపేర్ టు పైథాన్. స్పెషల్గా ఫర్ ఏఐ డెవలప్మెంట్ కోసం ఈ మోజో అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఫీచర్ కూడా ఎక్కువగా ఏఐ డెవలప్మెంట్ అండ్ ML, మిషన్ లెర్నింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉండి, డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువగా ఈ మోజో సైడు ఎక్కువగా కంపెనీస్ అనేవి ఈ మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొన్ని ఇయర్స్కి ఈ పైథాన్ అనేది యూజ్ చేయడం తగ్గిపోతుంది. అందుకే చాలామంది ఎక్స్పర్ట్స్, ఐటీ అనలిస్ట్ పీపుల్స్ అంటున్నారు, సో ఈ మోజో అనేది కంపల్సరీగా పైథాన్ని, ఈ మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంపల్సరీగా రీప్లేస్ చేస్తుంది పైథాన్. ఇంకా పైథాన్ యూజ్ చేయకపోవచ్చు కమింగ్ ఇయర్స్లో అనేది అయితే టాక్ వచ్చిందండి. ఈ ఐటీ ఇండస్ట్రీ ఎలాగ దాన్ని అప్రోచ్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తుంది, ఈ మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఇయర్ నుండి ఇంకా యూజ్ చేశారంటే ఇంక అందరూ మోజో సైడే. ఒకవేళ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ అయ్యాయి, పర్ఫార్మెన్స్ వైజ్గా, స్కేలబిలిటీ వైజ్గా, రిలయబిలిటీ వైజ్గా, సెక్యూరిటీ వైజ్గా మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ సపోర్ట్ చేసిందంటే ఇంకా దానికి తిరిగే లేదండి. సో డెఫినెట్గా పైథాన్ని రీప్లేస్ చేయొచ్చు అండ్ ఆల్టర్నేటివ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ దీనికైతే టైం పడుతుందండి. ఇది ఎప్పుడైనా సరే ఐటీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఓవర్ నైట్లో అయితే ఏ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ కాదు, ఏ టెక్నాలజీ అయితే డెడ్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఒక PHP తీసుకోండి, ఎప్పటి నుంచో లాస్ట్ 10 ఇయర్స్ నుండి అంటూనే ఉన్నారు PHP డెడ్ అయింది, ఇంకెవరు యూజ్ చేయట్లేదు. బట్ స్టిల్ PHP ఫుల్ డిమాండ్ ఉంటూనే ఉంటుందండి. సో అలాగే పైథాన్ అనేది డెడ్ కాకపోవచ్చు, అలాగే పైథాన్ అనేది డెడ్ కాదండి. బట్ దానికి ఆల్టర్నేటివ్గా ఈ మోజో అనేది ఎక్కువగా కంపెనీస్ యూజ్ చేస్తే స్లోగా దానికి టైం పడుతుంది, స్లోగా ఏమన్నా యూసేజ్ అనేది తగ్గిపోవచ్చు. ఓకే, సో ఈ మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఒక సపరేట్ వీడియో అయితే, ఫుల్ వీడియో అయితే చేద్దామండి. ఓకే, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను కమింగ్ వీక్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మ్యాన్. సో నేనైతే అనుకోలేదండి పైథాన్కి మించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంత త్వరగా వస్తుంది, దాన్ని రీప్లేస్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుందని. ఓకే, సో దీనికి సంబంధించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు ఈ మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, దాని యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకే, ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.